ప్రస్తుతం నేను రామోజీరావు ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూమిలో ఉన్నాను. ఈ భూమి అనేటువంటిది ఇక్కడ నాగన్పల్లిలో ఉన్నటువంటి 203 సర్వే నంబర్కు సంబంధించినటువంటి భూమి. ఇందులో ఒక రోడ్డు కూడా వేశారు. నా వెనకాల ఒక గేట్ మీకు కనిపిస్తుంది. కెమెరామెన్ జూమ్ చేయగలిగితే నా గేట్ మీకు చూపిస్తున్నాను. అది రామోజీ ఫిల్మ్ సంబంధించినటువంటి ఒక గేట్. ఇది కేవలం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండేటువంటి ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక పూర్తి రోడ్డు. అయితే ఇక్కడ ప్రభుత్వం వీళ్ళకి భూములు కేటాయించింది. ప్రభుత్వం కేటాయించినటువంటి భూములకు అడ్డంగా గేటు వేసి ఆ గేట్ పూర్తిగా వాళ్ళ ప్రైవేటు ఆస్తిగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. 203 సర్వే నెంబర్ గురించి మాట్లాడడానికి స్థానికంగా చాలా కాలం నుంచి ఈ భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి వామపక్ష నాయకులు నాతో జగన్ ఉన్నారు. జగన్ గారు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ మొత్తం భూమికి సంబంధించి లేకుంటే వీళ్ళ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు? అసలు దీని కథ ఏంటి చెప్పండి. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఎం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో ఇంటి స్థలాల కోసం పోరాటం చేసిన సందర్భంగా ఇక్కడ రామోజీరావు గారు ఆక్రమించుకుంటున్నటువంటి ప్రభుత్వ భూమిలో ఇక్కడ స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది పేదల్ని కూడగట్టి గుడిసెలేసిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం 60 గజాల చొప్పున దాదాపు 700 మందికి ఈ నాగన్పల్లి రెవెన్యూ పరిధిలో 203, 189 సర్వే నెంబర్లలో 700 మందికి ఇంటి స్థలం సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. కానీ సర్టిఫికెట్లు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి చుట్టూ రామోజీరావు గారు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఆ ప్లాట్ల దగ్గరికి లబ్ధిదారులను వెళ్లకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి ఈ రోడ్డు ఇక్కడ నుంచి అనాజ్పూరు అటు విజయవాడ హైతనగరు, ఆ విజయవాడ రోడ్డు హైతనగర్ వెళ్ళడానికి వాడుకునే రోడ్డు, ఈ రోడ్డును కూడా ఆయన కబ్జా చేసి ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను వెళ్ళనీయకుండా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. లబ్ధిదారులు వెళ్లకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు. గతంలోనే స్థానిక ఎంఆర్ఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇక్కడ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోడ్డును కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అయినా కానీ ఆయన పట్టించుకోకుండా దొంగచాటుగా ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేసే ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఉద్యోగస్తులతోటి ఆ ఉద్యోగస్తులకే తెలియకుండా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది. ఆ ఎంప్లాయీస్కి కూడా తెలియదు ఈ పిటిషన్ వేసినట్టు. కాబట్టి రామోజీరావు ఆయనకున్నటువంటి ప్రభుత్వంలో పలుకుబడిని ఉపయోగించి అనేక దుర్వినియోగాలకు ఇక్కడ ఒక విషయం నాకు చెప్పండి. ఇప్పుడు మనం నిల్చున్నాం కదా, ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు యాక్చువల్లీ ఇది పబ్లిక్ రోడ్డా లేకుంటే ఇది గవర్నమెంట్ స్థలంలో ఉందా? ఇది రామోజీరావు పర్సనల్ ప్రాపర్టీయా? ఈ రోడ్ ఎవరు వాడుతుంది ఇప్పుడు? ఈ రోడ్డు ఖచ్చితంగా ప్రభుత్వ రోడ్డు. ఇది మా పూర్వీకుల నుంచి ఇది నక్ష రోడ్డు, నక్షకు కూడా ఉంది. కానీ ఈ రోడ్డు పైన ఇప్పుడు అక్కడ ఒక గేటు, ఇక్కడ మధ్యలో ఒక గేటు, ఇక్కడ 4 గేట్లు ఈ రోడ్డు పైన ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరిని కూడా రానియనటువంటి పరిస్థితి అనేది ఉంది. మేము గతంలో అనేక సార్లు చెప్పినాం, ఆ ఎంఆర్ఓ గారికి చెప్పినాం, ఆర్డీఓ గారికి చెప్పినాం, కలెక్టర్ గారికి చెప్పినాం. మా ప్లాట్ల దగ్గరికి మమ్మల్ని వెళ్ళనీయడం లేదు. ఇది మా రోడ్డు, ప్రభుత్వం రోడ్డు. దీన్ని అధికారులు కూడా ఈ గేట్లను తొలగించాలని చెప్పేసి మేము అనేక సార్లు విన్నవించినాం. కానీ రామోజీరావు ఆయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఈరోజు ఇక్కడ రానివ్వనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు రామోజీరావు గారు ఈ చుట్టుపక్కల ఈ నాగన్పల్లి రెవెన్యూ పరిధిలో అనేక ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన కబ్జాలో ఉంది. అనేక సర్వే నెంబర్లని ఆయన మాయం చేసిండు ధరణిలో నుంచి. అంతేకాకుండా అనేక ఈ భూములకు సంబంధించిన రెవెన్యూ దస్తావేజులన్నీ, రెవెన్యూ ఫైళ్ళ మొత్తం కూడా దొంగిలించడం అనేది జరిగింది. ఈ రెవెన్యూ రికార్డులన్నింటిని కూడా మాయం చేయడం అనేది జరిగింది. కాబట్టి రామోజీరావు ఒక దొంగ. ఈ రెవెన్యూ రికార్డులు మాయం చేశాడు. ఇక రైతులకు సంబంధించిన భూ వివరాలు ఏవి కూడా ఆన్లైన్లో కానీ రికార్డులో కానీ లేకుండా వాళ్ళు తొలగించి రైతులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మొత్తం రికార్డులు మాయం చేసింది. నేను ఒకసారి ఈ రోడ్డు గురించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోడ్డు అనాస్పూర్ నుంచి నాగన్పల్లి మీదుగా పైకి ముందుకు వెళ్ళేటువంటి రోడ్డు. ఇక్కడ ఇవన్నీ రోడ్డు మీద ప్రతి 500 మీటర్లకు ప్రతి కిలోమీటర్కు ఒక గేట్ ఏర్పాటు చేసి రామోజీరావు దీనిని ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా వాడుతున్నారు. నేను నిలబడేటువంటి మొత్తం ప్రాంతము ఇది అసైన్డ్ ల్యాండ్, ప్రభుత్వానికి సంబంధించింది. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్లకు 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ల్యాండు. ఈ ల్యాండ్ను ఎంజాయ్ చేయకుండా వాళ్ళని ఇవ్వకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్లకు చెందకుండా దీన్ని పూర్తిగా రికార్డుల నుంచి మాయం చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. దాదాపు 700 మంది ఇప్పటికి కూడా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇదంతా ఫిల్మ్ సిటీ. మీకు నేను చూపెడుతున్నటువంటి వెనకాల ఏవైతే ఉన్నాయో ఇదంతా ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి సెట్లు. ఇక్కడే సినిమా షూటింగ్లు జరిగితే ఈ ప్రభుత్వ భూమి అయితే ఉందో దానిలో సినిమా సెట్లు వేసి ఇక్కడ పూర్తిగా షూటింగ్లు చేస్తూ ఆదాయం సంపాదిస్తున్నటువంటి వ్యక్తి రామోజీరావు బాధితులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. ఇన్ని సంవత్సరాలుగా ఆ పేదవాళ్ళు తమకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి కోసం ఎలా ఫైట్ చేస్తున్నారు, ఎలాంటి జీవితాలు గడుపుతున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం.